పటాన్చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వడ్డే కాలనీలో 9వ వార్డు కౌన్సిలర్ మంజులి సంతోషి దస్తగిరి ఆధ్వర్యంలో ఘనంగా ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారికి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా పోతురాజుల నృత్యాలతో సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నీల మధు ముదిరాజ్ విచ్చేసి ప్రత్యేక పూజలతో పాల్గొని అమ్మవారి తొట్టెల ఫలహారం బండి శోభయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం ఘనంగా సన్మానించిన కౌన్సిలర్ మాజీ వార్డు సభ్యులు కాలనీవాసులు సన్మానించి శుభ స్వాగతం పలికారు। కార్యక్రమంలో మెదక్ జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీల మధు ముదిరాజ్, కౌన్సిలర్ మంజరి సంతోష్ దస్తగిరి, వడ్డెర కాలనీ సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు। ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చిట్పూర్ గ్రామంలో ఘనంగా దుర్గామాత జాతర జరుగుతుంది। ఈ జాతరలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఈరోజు కట్టమైసమ్మ, రేపు దుర్గమ్మ, ఎల్లుండి పోచమ్మ, ఇలా ఒకసారి జాతర నిర్వహిస్తారు। రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి। అదేవిధంగా పటాన్చెరు కాంగ్రెస్ ప్రజలు, ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఘనంగా నిర్వహించడం। అమ్మవారి ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలి, అదేవిధంగా రైతులకు పంటలు మంచి పండాలి, అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకు కూడా అభివృద్ధిలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం। అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సుఖ సంతోషాలతో ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకొని మొన్ననే మన హైదరాబాద్ బోనాలలో కూడా చెప్పిండు, అట్లనే అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని మరోసారి అమ్మవారిని మొక్కడం జరిగింది।